ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సిబిఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 12 RDX బాంబులను కోర్టులో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండి అంటూ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఆయా కోర్టుల నుంచి జడ్జీలు, న్యాయవాదులు పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి ఎవరు పంపారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, సరిగ్గా 12:05 ఇవాళ మధ్యాహ్నం సమయం 12:05 బాంబు ఏదైతే ఉన్నట్లుగా కూడా బాంబు పేలుతుందని చెప్పి కూడా ఒక ఈ మెయిల్ రావడంతో తూర్పుగోదావరి జిల్లా కోర్టులో కలకలం రేగింది. న్యాయవాదులు కూడా ఒకసారిగా బయటకు వచ్చేయడం జరిగింది. పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో కూడా తనిఖీలు కూడా నిర్వహించిన అయితే ఉంది. అయితే ఇదంతా ఫేక్ కాల్ గానే కూడా నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక దీని వెనక ఎవరున్నారనేది కూడా ఇప్పటికే ఈ వచ్చిన మెయిల్ ఆధారంగా ఈ సైబర్ టీం ఆధ్వర్యంలో పోలీసులు సైబర్ టీం ఆధ్వర్యంలో కూడా దర్యాప్తు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడో కూడా కోర్టులకు సంబంధించి బాంబు బెదిరింపుల ఘటనలో కూడా చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు కూడా ఇక్కడ రాజమండ్రి కోర్టు వద్ద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరు ఇది చేశారు, అదేవిధంగా ఏదైనా కేసుని తప్పుదోవ పట్టించేందుకు సంబంధించి హియరింగ్ లో ఉన్న కేసులు తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేశారనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కోర్టులో కూడా నిఘా పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ప్రస్తుతానికైతే రాజమండ్రి జిల్లా కోర్టుల ప్రాంగణం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి ఇదంతా ఫేక్ కాల్ గా కూడా మెయిల్ గా కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఏదైతే పోలీసులు సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెల్ ఆధ్వర్యంలో కూడా దర్యాప్తు చేపడతారు. ఖచ్చితంగా ఎవరు ఇది పంపించారు, మెయిల్ పంపించారు అనేది కూడా తేలే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఇది ఫేక్ కాల్ అని చెప్పి కూడా తేలిన నేపథ్యంలో న్యాయవాదులు కావచ్చు, ఇటు న్యాయమూర్తులందరూ కూడా కోర్టు సిబ్బందులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల ఇలాగే వచ్చిన నేపథ్యంలో దీని వెనక ఎవరన్నా నెట్వర్క్ ఉందా అని కూడా పోలీసులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ బాంబు బెదిరింపు అనేది ఫేక్ గా నిర్ధారించి ఏమీ లేనట్లుగానే పోలీసులు తేల్చడం జరిగింది. అనిషా, వరప్రసాద్, అయితే ఈ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుండి వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అయితే ఇది ఏదైతే దీనికి సంబంధించి చూస్తే కనుక సైబర్ విభాగం పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా వచ్చిందనేది కూడా ఈ దర్యాప్తును అయితే ప్రారంభించారు. మొత్తం ఈ సైబర్ విభాగం పోలీసులు అయితే దీనిపై దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సెండర్ అడ్రస్ కానీ ఇది ఆధారంగా ట్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. అనేక చోట్ల అనేక కోర్టులకు ఒక రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా కోర్టే కాదు అనేక కోర్టులు కూడా ఇదే రకంగా మెయిల్స్ వెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరనేది కూడా గుర్తించే అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే ఏదైతే భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరు పంపించారనేది కూడా పోలీసులు అయితే చెప్పలేకపోతున్నారు. ఈ సైబర్ దర్యాప్తు ద్వారానే ఇది తేలే అవకాశం అయితే ఉంది. అనిషా, వరప్రసాద్, అయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి మెయిల్ వచ్చిందా? ఈ మధ్య కాలంలో కోర్టుకు సంబంధించి ఇలాంటి మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఎలా చూడాలంటారు దీన్ని? ఖచ్చితంగా ఇది కేసులు ప్రభావితం అంటే కోర్టు సమయం, ఎందుకంటే ఇది మధ్యాహ్నం 12:05 కని చెప్పి కూడా కోర్టులో ఈ మెయిల్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ఏదైనా కీలకమైన కేసులు కావచ్చు, లేదంటే కేసులు తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేశారా, లేదంటే ఏమన్నా ఆకతాయిలు ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంది. గతంలో చూస్తే కనుక ఇలాగా ఏదైతే ఈ స్కూల్స్, అదేవిధంగా ఇతర కార్యాలయాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు ఇలా బాంబు బెదిరించి బిల్లు రావడం అనేది గతంలో కూడా చోటు చేసుకుంది. అయితే నేరుగా కోర్టులనే టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఒక ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అంటే సంబంధించిన వాటికే కాకుండా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇదే రకంగా
చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన కోర్టుకు సంబంధించిన వారు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తెలిసిన వారిని, ఎందుకంటే ఆ మెయిల్ ఐడీలు ఎవరికి పంపించారనేది కూడా వాళ్ళు తెలుసుకునే ఇదంతా కూడా చేస్తుంటారని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. దీనిపై న్యాయవాదులు మాత్రం పలు కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ నిఘా లోపించడం వల్ల ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. అయితే వరప్రసాద్, ఇప్పుడు ఆ హెచ్చరిక గనక మనం ఒకసారి గమనిస్తే, ఇస్లామిక్ ప్రార్థనలు పూర్తయ్యే లోపు జడ్జిలని లోపలున్న వాళ్ళందరినీ ఖాళీ చేయించండి, బ్లాస్ట్ అవుతుంది అన్న ఈ వార్నింగ్ ఏ రకంగా చూడాలి? ఇస్లామిక్ ప్రార్థనల్ని ప్రత్యేకించి ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది ఖచ్చితంగా మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా తప్పుదోవ పట్టించేందుకు కూడా ఇలా చేస్తుంటారని చెప్పి కూడా మనకు అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే దీనికి ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారే, లేదంటే ఎవరైనా కేసులకు సంబంధించిన బాధితురా, లేదంటే ఈ కేసులు తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా కుట్ర పని ఇలా చేశారన్నది కూడా చూడాల్సింది. ఎందుకంటే విభిన్న ప్రాంతాలు, ఇప్పుడు వచ్చిన మెయిల్స్ అన్ని కూడా విభిన్న ప్రాంతాలకు సంబంధించిన కోర్టులు, అటు తెలంగాణలోని కరీంనగర్, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, ఇలా అనేక ప్రాంతాలకు విభిన్నంగా రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఎవరో దీన్ని టార్గెట్ చేసి ఇలా చేశారని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. న్యాయవాదులు అయితే మాత్రం దీన్ని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తులు కూడా భయపడి ఒక్కసారిగా బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు కార్యకలాపాలను కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మొత్తం క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్స్ కానీ తనిఖీల్లో ఏమైనా వివరాలు చెప్పారా? ఎక్కడా కూడా ఈ ఎలాంటి ఏదైతే దీనికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు. బ్లాస్టింగ్ మెటీరియల్ కావచ్చు, లేదంటే ఇతర సంబంధించిన ఇదైతే ఇలాంటి అనుమానాస్పద వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమీ లభించలేదని కూడా చెప్తున్నారు. మొత్తం డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్ రెండు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా కేవలం ఫేక్ మెయిల్, బెదిరింపు మెయిల్ మాత్రమే రావడం జరిగింది. తప్పుదారి పట్టించేందుకు, లేదంటే ఆ సమయంలో కోర్టు కార్యకలాపాలను కూడా స్తంభించేలాగా, లేదంటే ఏదైనా ఉద్దేశంలో మనం అనుకున్నట్టు ఏదైనా వేరే ఒక తప్పుదారి పట్టించేలాగా, ఇస్లామిక్ తీవ్రవాదులు అని ఆ ముద్ర వేసేలాగా, ఎవరైనా తప్పుదారి పట్టించేలాగా ఈ మెయిల్ వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అతి త్వరలోనే దీన్ని పట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు దీనికి సంబంధించిన రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా సంయుక్తంగా ఈ నిందితులు కూడా గుర్తించేందుకు కూడా సైబర్ ఇప్పుడు ప్రెసెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయా, ఆగిపోయాయి? ఖచ్చితంగా దాదాపు ఒక గంట సేపు అయితే నిలిచిపోయాయి. 12:05 అని చెప్పి కూడా మెయిల్ వచ్చిన నేపథ్యంలో అంతకు ముందు దాదాపు ఒక అరగంట నుంచి కూడా ఇదే రకమైన కలకలం కొనసాగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం యథావిధిగా కోర్టు కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ఫేక్ ఇది బెదిరింపు అని తేలిన తర్వాత కార్యకలాపాలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. రైట్ ప్రసాద్.